ఈక్విటీ, ఈక్వాలిటీ అనే రెండు పదాలు ఉంటాయి. ఈక్విటీ, ఈక్వాలిటీ మీకు బోర్ కొట్టినా సరే దయచేసి వినండి అయిపోయేంత వరకు. ఐఎమ్ గివింగ్ ఏ సబ్జెక్ట్. ఈరోజు నేను మీకు ఒక సబ్జెక్ట్ ఇద్దాం అనుకున్నా, దయచేసి ఓపిక తెచ్చుకొని వినండి అయిపోయేంత వరకు. ఈక్విటీకి ఈక్వాలిటీకి తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రసంగం ఇవ్వలేదనుకుంటా, బట్ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం ఇచ్చారు నిన్న. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రసంగం ఇచ్చారు నిన్న. స్పెషల్ ఏంటంటే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రసంగాలలో పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు గారు అంబేద్కరిజాన్ని కొద్దిగా టచ్ చేయటానికి ప్రయత్నం చేశారు ఇద్దరు వాళ్ళ ప్రసంగాల్లో. గత కొంతకాలంగా ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఒక కొత్త పదం దేశం మొత్తం స్ప్రెడ్ అయింది, ఎక్సెప్ట్ తమిళనాడు రాజకీయ నాయకులు తప్ప ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలకి దీన్ని అంటించడానికి ప్రయత్నం చేసింది బీజేపీ వాళ్ళు అంటించడానికి ట్రై చేశారు. వాళ్ళలో ఎంతమంది అడాప్ట్ చేసుకున్నారో నాకు తెలియదు, అంటించుకోవడానికి మాత్రం బీజేపీ వాళ్ళు క్లియర్గా ట్రై చేశారు. అదేంటంటే ఉన్నత వర్గాల్లో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు అనేవాళ్ళు ఎస్సీ ఎస్టీల్లోనే కాదు, బీసీల్లోనే కాదు, ఓసీల్లో కూడా పేదలు ఉన్నారు. కాబట్టి అందరికీ సమానంగా మేము స్కీములు ఇస్తాం. స్కీములు అంటే మన రాజకీయ భాషలో స్కీములు, రాజ్యాంగం భాషలో రిజర్వేషన్స్ సమానంగా అందరికీ ఇస్తాము అనేటువంటి కాన్సెప్ట్ని అందరూ డెవలప్ చేయడానికి ట్రై చేశారు. దాంట్లో ప్రధానమైనటువంటి కారణం భూమికి పోషించింది బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు ఏమని చెప్పారో మనకు తెలియదు, బట్ దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో కొంతమంది రాజకీయ నాయకులని నా డౌటే. నేను వాళ్ళ యొక్క జ్ఞానాన్ని నేను శంకించట్లేదు, వాళ్ళ తెలివిని శంకించట్లేదు, బట్ నా డౌట్ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం ఇస్తూ మేము ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి దానిలాగా మీకు ఏదో వ్యాపారస్తులకు ఏదో పెడతా అన్నారు. ఇంతకుముందు లోకేష్ గారు అక్కడెక్కడో ప్రసంగం ఇస్తూ నేను విన్నాను, జాగ్రత్తగా విన్నాను నేను. అది లోకేష్ గారు ప్రసంగం ఇస్తూ ఓసీల్లో కూడా పేదరికంలో ఉన్నారు కాబట్టి ఎస్సీలతో సమానంగా మేము మీకు రాయితీలు ఇస్తామో స్కీములు ఇస్తాం ఏదో చెప్పాడు ఆయన. లోకేష్ గారు ఒక ప్రసంగంలో చెప్తే విన్నాను నేను. సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడను, ఇప్పుడు మాట్లాడను. నేను మా నాయకుడు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నా. ధనిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలు కూడా ఉన్నారు కాబట్టి సమానంగా పంచుతాం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నాను. ఈక్విటీ, ఈక్వాలిటీ అనే రెండు పదాలు ఉంటాయి. ఈక్విటీ, ఈక్వాలిటీ మీకు బోర్ కొట్టినా సరే దయచేసి వినండి అయిపోయేంత వరకు. ఐఎమ్ గివింగ్ ఏ సబ్జెక్ట్. ఈరోజు నేను మీకు ఒక సబ్జెక్ట్ ఇద్దాం అనుకున్నా, దయచేసి ఓపిక తెచ్చుకొని వినండి అయిపోయేంత వరకు. ఈక్విటీకి ఈక్వాలిటీకి తేడా ఉంది. ఈక్వాలిటీ అంటే అందరికీ సమానంగా పంచడం, ఈక్వాలిటీకి వాళ్ళకి తగ్గిన కొలది పెంచటం, రెండు ఒకటి కాదు. అందరికీ సమానంగా ఇవ్వటం అనేది ఈక్వాలిటీ. ఈక్విటీ అంటే వాళ్ళ యొక్క కొరతను బట్టి పెంచడం, ఇది ఈక్విటీ అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, మీకు అర్థం అవడానికి. దిస్ ఈజ్ ఎ బాటిల్, దీని హైట్ ఇంతే ఉంది. దిస్ ఈజ్ ద బాటిల్, దీని హైట్ దీనికంటే కొద్దిగా పెద్దగా ఉంది. దీని హైట్ ఇంకా పెద్దగా ఉంది. దీని హైట్ ఒక రకంగా ఉంది, దీని హైట్ ఒక రకంగా ఉంది, దీని హైట్ ఒక రకంగా ఉంది. ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఈ మూడిటికి సమానంగా పంచామనుకోండి ఈక్వాలిటీ అంటారు. ఈక్విటీ అంటే అర్థం ఏంటంటే దీని ఎత్తును బట్టి పంచితే ఈక్విటీ అంటారు. నేను అది ఎలాగో చూపిస్తున్నా. ఇది బాగా పొడవుగా ఉంది కాబట్టి
దీని కింద ఎక్కువ పుస్తకాలు పెట్టా, ఇది ఇంకొద్ది నార్మల్ గా ఉంది కాబట్టి దీని కింద కొద్దిగా తక్కువ పుస్తకాలు పెట్టా. దీని మీద అసలు ఏం పెట్టట్లా, దీని కింద అసలు ఏం పెట్టట్లా. సో ఐ మేడ్ 3 బాటిల్స్ ఈక్వల్. 3 బాటిల్స్ నేను ఈక్వల్ చేశా. ఎలాగూ తక్కువ ఉన్న దాని కింద ఎక్కువ పుస్తకాలు పెట్టా. సపోర్ట్, ఐ గేవ్ మోర్ సపోర్ట్, మోర్ బుక్స్ సపోర్ట్ ఫర్ దిస్ స్మాల్ బాటిల్. I gave lesser books support for this medium bottle, no support to this big bottle, and then I made it 3 equal. ఇదే రిజర్వేషన్ కాన్సెప్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈక్విటీ ఈ పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే, ఈక్విటీ అనే పదాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే వాళ్ళ మత గ్రంథం నుంచి తీసుకున్నారు. వాళ్ళ మత గ్రంథం ఏంటంటే ఇంగ్లాండ్ లో బైబిల్ నుంచి తీసుకున్నారు వాళ్ళు. ఆ బైబిల్లో కింగ్ డేవిడ్ అనే అతను మొదలెట్టాడు మొట్టమొదట, పొట్టిగా ఉన్నవాడికి ఎక్కువగా వేయాలి, ఎక్కువగా ఉన్నవానికి నీకు హైట్ అవసరం లేదు, పొట్టిగా ఉన్నవాడికే స్టూల్ వేయాలి అనే కాన్సెప్ట్ తీసుకుని ఈక్విటీ అనే పదం. ఓకే, దాన్ని యూనివర్సిటీలో ఇంగ్లాండ్ వాళ్ళు యూనివర్సిటీలో మొదలెట్టారు. యూనివర్సిటీలో ఏమని వాళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చారంటే, మొట్టమొదటి ఇంగ్లాండ్ లో స్టూడెంట్స్ ని 3 రకాలకి డివైడ్ చేశారు. ఒకటి షార్ట్ స్టూడెంట్స్, అంటే అంతగా ఎక్కువగా జ్ఞానం లేని స్టూడెంట్స్, తక్కువ జ్ఞానం ఉన్న స్టూడెంట్స్ ని ఒక గ్రూప్ చేశారు. కొద్ది మీడియం స్టూడెంట్స్ ని ఒక గ్రూప్ చేశారు. ఎక్సలెంట్ స్టూడెంట్స్ ని, పెద్ద స్టూడెంట్స్ ని ఒక గ్రూప్ చేశారు. వీళ్ళకి ఎక్కువగా మోర్ నంబర్ ఆఫ్ ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టారు. ఎందుకు? ఇది వీళ్ళు షార్ట్, వీళ్ళు అంత తెలివి గలవాళ్ళు కాదు. అందుకని మోర్ నంబర్ ఆఫ్ క్లాసెస్ ఫర్ గివెన్ ఎక్స్ట్రా క్లాసెస్. వీళ్ళకి మీడియం ఉన్నారు కాబట్టి వీళ్ళకి మీడియం నంబర్ ఆఫ్ క్లాసెస్, ఎక్స్ట్రా క్లాసులు ఇచ్చారు. వీళ్ళు ఆల్రెడీ ఎక్సలెంట్ స్టూడెంట్స్ కాబట్టి నో ఎక్స్ట్రా క్లాసెస్. ముగ్గురిని ఈక్వల్ చేశారు. ఆ విధంగా ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి ముగ్గురిని ఈక్వల్ గా, ముగ్గురు కూడా ముగ్గురిని ఒక లెవెల్లోకి తీసుకురావాలన్న కాన్సెప్ట్ తో పెట్టింది. రిజర్వేషన్స్ మొట్టమొదటి లండన్ లో పెడితే, అక్కడి నుంచి రిజర్వేషన్ అనే రాజ్యాంగంలో వాళ్ళు పెడితే, అక్కడి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్స్ కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చి మన ఇండియాలో రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు. అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, సోషల్ స్టాటస్ అనే దాన్ని ముందుగా ఆయన తీసుకున్నాడు. సోషల్ స్టాటస్ అనేది ముందుగా తీసుకున్నాడు. అదొక్కటే భాగం తీసుకున్నాడు. సోషల్ స్టాటస్ అనేది పట్టుకొని ఎస్సీ ఎస్టీలు వీళ్ళని చిన్న చూపు చూస్తున్నారు సమాజంలో. కాబట్టి దే నీడ్ మోర్ సపోర్ట్. ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు సమాజంలో. నెక్స్ట్ బీసీలు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. బీసీలు అనుకోండి, ఎస్సీల మీద బెటరు, బట్ ఓసీల మీద కొద్దిగా చిన్న చూపు ఉంది. సో దే నీడ్ ఎ లిటిల్ లెసర్ సపోర్ట్. ఓసీలకి ఆల్రెడీ సోషల్ స్టాటస్ ఉంది. వాళ్ళ సమాజంలో పెద్ద వివక్ష ఎవరేమంటారు కదా సమాజంలో. దేర్ ఎంజాయింగ్ ద స్టాటస్, సోషల్ స్టాటస్. డబ్బుల గురించి మాట్లాడట్లా, సోషల్ స్టాటస్ గురించి మాట్లాడట్లా. ఇప్పుడు మన రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారంటే, ముగ్గురికి సమానంగా పంచినారనుకోండి. ముగ్గురికి సమానంగా పంచినప్పుడు నా ద సేమ్ హైట్, సేమ్ డిఫరెన్షియేషన్. నేను ముగ్గురికి సమానంగా పంచుతున్నా. కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా అందరూ ఒకటే. ఎందుకంటే అన్ని కులాల్లో, అన్ని మతాల్లో పేదరికంలో ఉన్నారని చెప్పి ముగ్గురికి సమానంగా పంచుతామన్నప్పుడు సోషల్ స్టాటస్ లో ఈ డిఫరెన్షియేషన్ you cannot reduce the differentiation. You have to give more to SCs, you have to give little lesser to BCs and lesser support to OCs, then you make it equal. This is the Rajang, ఇది కాన్స్టిట్యూషన్. ఇది కాన్స్టిట్యూషన్, ఇది భారత రాజ్యాంగం చెప్పినటువంటి కాన్స్టిట్యూషన్. ఈక్వల్ గా ఇవ్వాలి. ఇది RSS సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం ఇదే. అందరూ ఒకటే,
అంటారు. బట్ ఈ వివక్ష ఉందే, క్యాస్ట్ బేస్డ్ వివక్ష ఇగ్నోర్ చేస్తారు. మాకు అనవసరం అంటారు వాళ్ళు. మేమే మా హయ్యర్ కులం మాదే, మా లోయర్ కులం లోయర్ ఉంటే ఉండండి అంటే మొత్తం ఒకటే అనేది బీజేపీ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిద్ధాంతం. అంబేద్కర్ సిద్ధాంతం అది కాదు. దిస్ ఈజ్ అంబేద్కర్ సిద్ధాంతం. మేక్ ఇట్ ఈక్వల్ బై గివింగ్ మోర్ సపోర్ట్ టు ది మోర్ వీకర్. దిస్ ఈజ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది. ఓకే, అంటే బీజేపీ ప్రభుత్వం రన్ అవుతుంది కాబట్టి, ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క భావజాలాలు ఎక్కువగా దేశంలో స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు దానికి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారేమో నాకు అనిపిస్తుంది. అట్లా అనిపించి ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారేమో, మొత్తాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర వేస్తున్నారేమో, ఒకే దాని మీద కూర్చోబెడుతున్నారేమో, అందరూ ఒకటే అనేటువంటి సిద్ధాంతంలోకి తీసుకొస్తున్నారేమో. అది తప్పు, దయచేసి తీసేయండి. అది రాజ్యాంగం ప్రకారం ది మోర్ వీకర్ యు నీడ్ టు గివ్ మోర్ సపోర్ట్. అందరికి ఈక్వల్ గా వేయకూడదు. ఒక ఎస్సీ వ్యక్తికి, ఒక బీసీ వ్యక్తికి, ఓసీ వ్యక్తి, ముగ్గురు పేదవాళ్ళే. ముగ్గురు దగ్గర 100 రూపాయలే ఉన్నాయి జేబులో. ఎస్సీ దగ్గర 100 రూపాయలే ఉన్నాయి, బీసీ దగ్గర 100 రూపాయలని, ఓసీ దగ్గర కూడా 100 రూపాయలని. ముగ్గురు పేదవాళ్ళే. బట్ వీళ్ళు ముగ్గురు పేదవాళ్ళు కదా అని ముగ్గురికి 300 ఈక్వల్ గా పంచుతామనేది రాజ్యాంగానికి విరుద్ధం. ఎందుకంటే ముగ్గురికి 300 రూపాయలు ఉన్నా సరే ఈ 100 రూపాయలతో వాళ్ళ ఫెసిలిటేషన్స్ లో తేడాలు ఉన్నాయి. ఎస్సీ దగ్గర 100 రూపాయలు ఉన్నా సరే మిక్స్డ్ ఎడిషనల్ 100 రూపాయలు సంపాదించుకోవడానికి, అప్పు తెచ్చుకోవడానికి, సమాజంలో నిలదొక్కడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. బికాస్ ఆఫ్ హిస్ లో క్యాస్ట్ స్టేటస్ ఇన్ సొసైటీ. అదేవిధంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి లిటిల్ లెసర్. ఓసీలకి ఏంటంటే వాళ్ళకి అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, రైట్, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. కులం పేరుతో కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. ముగ్గురు ఒకటి కాదు, ముగ్గురు పేదవాళ్ళే, ముగ్గురు 100 రూపాయలే ఉన్నాయి. బట్ ముగ్గురు ఒకటి కాదు, అవకాశాల తేడాలు ఉంటాయి. దెన్ యూ కెనాట్ మేక్ ఇట్ ఈక్వల్. దిస్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే సోషల్ స్టాటస్ మీద తీసుకొని రిజర్వేషన్స్ ఇచ్చారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ రాజకీయ పార్టీలైనా కానీ దయచేసి ఒకసారి నేను చెప్పేది వినండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మీకు తెలియదని నేను అంటలే, మీ జ్ఞానాన్ని నేను తక్కువ అంచనా వేయట్లేదు. బట్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే రాజ్యాంగాన్ని అర్థం చేసుకోండి. సోషల్ స్టాటస్ లో ఈక్వాలిటీని ఎలా చేయాలి? వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఈక్వాలిటీ, వీఆర్ టాకింగ్ అబౌట్ ఈక్విటీ. దిస్ ఈజ్ ఈక్వాలిటీ. అందరిని ఒకే ప్లేస్ లో పెడితే దిస్ ఈజ్ ఈక్వాలిటీ. దీన్ని ఈక్వాలిటీ అంటాం. అందరికి ఒకే హైట్ ఇచ్చాం. ఎందుకంటే 3 కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు. దిస్ ఈజ్ ఈక్వాలిటీ. బట్ దిస్ ఈజ్ ఈక్విటీ. దిస్ ఈజ్ కాల్డ్ ఈక్విటీ. ఎవరికి ఎంత తక్కువ ఉందో తక్కువ ఉన్న వాడికి ఎక్కువ ఇవ్వటం. దిస్ ఈజ్ స్మాల్, సో వీఆర్ గివింగ్ మోర్. దిస్ ఈజ్ కాల్డ్ ఈక్విటీ. ఈక్వాలిటీ అనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఈక్విటీ అనేది సోషల్ సిస్టమ్. రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈక్విటీ అనేది. ఓకే, దయచేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మీరు కాపాడండి. అంబేద్కర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి ఈ యొక్క సోషల్ సిస్టాన్ని అప్లిఫ్ట్ చేయడానికి మీరు దయచేసి రాజకీయ నాయకులు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అంతే తప్ప నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేయవద్దు. లోయర్ కులాల్లో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళని మేము ఆదుకుంటామనంటే ఎక్సలెంట్ వర్షన్. దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ దిస్. హైయర్ కులాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు ఆదుకోండి, 100% ఆదుకోండి. మీరు వాళ్ళ హైట్ పెంచుతున్నప్పుడు ఇప్పుడు మన హయ్యర్ కులాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారని మీరు కొద్ది సపోర్ట్ ఇచ్చారు, హైట్ పెంచారు. then the difference is still difference exists. How do you compensate the difference? You have to give more. You have to give more to the more weaker. You have to give more to the more weaker. Not equal. Please try to make it equal. ఈక్విటీ అనే కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకొని దయచేసి మీరు చేయండి. అది బీజేపీలకు అర్థం కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అర్థం కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని వీళ్ళు
ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతూ వాళ్ళకి ఇది తెలియదని నేనంటే మోస్ట్ ఇంటెలిజెంట్స్ ఆర్ బ్రాహ్మిన్స్. ఈ ప్రపంచం మొత్తం మీద అతి తెలివిగల వాళ్ళు ఎవరంటే బ్రాహ్మిన్స్. తెలియదని కాదు, తెలిసిన దాన్ని పక్క వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ మైండ్ లో పెట్టుకొని వాళ్ళు అనుకున్నది చేసేటువంటి తెలివిగల వాళ్ళే బ్రాహ్మిన్స్. ఓకే, నాకంటే బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, బట్ మీకు చెప్పరు. ఇది మీకు చెప్తే ఎందుకు, నువ్వు అడుగుతావు, నువ్వు క్వశ్చన్ చేస్తావు కాబట్టి చెప్పరు. చెప్పకుండా ఏదో సరే ఏదో కానిస్తారు. కానీ నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రాజకీయ పార్టీలు అయినా సరే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి దళితులకి అన్యాయం చేయొద్దని కోరుకుంటున్నాను. అదే దళితులకి మీరు అన్యాయం చేయకండి అనేది మాత్రమే కోరుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేయకండి అనేది మాత్రమే కోరుకుంటున్నాను. అది రాజకీయ ప్రయోజనాల కోసం అన్యాయం చేయకండి. ఓకే, మీరు ఒక పక్క వేరే సిద్ధాంతాలని నిర్వీర్యం చేసేటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి పార్టీలకి అనుగుణంగా వెళ్ళి వాళ్ళ ఆ పార్టీలకి మీరు పొత్తు పెట్టుకొని వాళ్ళతో పొత్తులో ఉండి అంబేద్కర్ యొక్క జయంతి రోజు అంబేద్కర్ మేము కాపాడుతామని మీరు చెప్పడం అనేది అది హాస్యాస్పదం. సరే మీకు అర్థమయ్యి కనీసం ఇక్కడ కాపాడండి. అక్కడ సెంట్రల్లో పొత్తు పెట్టుకోవడం అని అంటే సరే ఫోన్ పెట్టుకున్నారు. మీకన్నా కొద్దిగా ఆ తెలివి ఉండి ఆ డిఫరెన్షియేషన్ ఉండి ఏది రైట్ ఏది కరెక్ట్ తెలిసి కనీసం రాష్ట్రంలో వరకన్నా మీరు ప్రొటెక్ట్ చేయండి రాజకీయ నాయకులు చెప్పదలుచుకుంది. అదే నమస్కారం, థ్యాంక్ యూ.